హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇది ప్రీతి జూడియా గ్లిటర్ 750 వాట్స్ మిక్సర్ గ్రైండర్. ఈ మిక్సర్ గ్రైండర్తో మన వంటింట్లో పని చాలా సులభంగా అయిపోతుంది. ఈరోజు మనం అన్బాక్సింగ్తో పాటు రివ్యూ కూడా చూస్తాం. అలాగే రోజు వాడే కూరగాయలు కట్ చేయడం, జ్యూస్ తయారు చేయడం, చివరికి చపాతీ పిండి కూడా కలుపుకుందాం. సరే, మొదలెడదాం. చూస్తున్నారుగా, ప్యాకేజింగ్ చాలా నీట్ గా ఉంది. ఈ మిక్సర్ గ్రైండర్ నేను అమెజాన్ లో తీసుకున్నాను. నాకు 8500 పడింది. నేను డిస్క్రిప్షన్ లో ఈ లింక్ ఇస్తాను, చూడండి. మిక్సర్ గ్రైండర్ కు 2 సంవత్సరాలు వ్యారంటీ, మోటార్ కు 5 సంవత్సరాలు వ్యారంటీ, లైఫ్ టైం ఫ్రీ సర్వీస్, ఎలాంటి లేబర్ ఛార్జ్ ఉండదు. ఈ మిక్సర్ గ్రైండర్ ఫీచర్ ఏమిటంటే డిష్ వాషర్ షేప్ జార్లు, లాకింగ్ సిస్టమ్, ఓవర్లోడ్ ప్రొటెక్షన్, ఆటో సెటప్, యాంటీ స్కిడ్. ఈ మిక్సర్ గ్రైండర్ లావెండర్ మరి బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా స్టైలిష్ గా ఉంది కదా. ఈ మిక్సర్ లో 3 స్పీడ్ కంట్రోల్స్ ఉంటాయి. మొదటి స్పీడ్ లో జ్యూసింగ్ మరియు స్లైసింగ్ చేసుకోవచ్చు. ఈ మిక్సర్ గ్రైండర్ లో మొత్తం 5 జార్లు వస్తాయి. చట్నీ జార్, వెట్ గ్రైండర్, డ్రై గ్రైండర్, జ్యూసర్ జార్, ఫుడ్ ప్రాసెసర్ జార్. ఇది స్లైసింగ్ బ్లేడ్, ఇది షాపింగ్ బ్లేడ్, ఇది ప్లాస్టిక్ నైఫ్, ఇది జ్యూస్ చేసుకోవడానికి వాడతాం, ఇది చపాతి పిండి కలుపుకోవడానికి, ఇది ఆరెంజ్ జ్యూస్ చేయడానికి, ఇది చాపింగ్ బ్లేడ్. గట్టిగా ప్రెస్ చేస్తే అటాచ్ అయిపోతుంది. ఫస్ట్ మనం క్యాబేజీ చాప్ చేసుకుందాం. చూశారుగా ఎంత సన్నగా తరిగిందో. ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుంది. తర్వాత క్యారెట్, చూశారుగా ఎంత బాగా తురిమిందో. దీంతో క్యారెట్ రైస్, హల్వా కూడా చేసుకోవచ్చు. ఇది స్లైసింగ్ బ్లేడ్ అటాచ్మెంట్, స్లైసింగ్ చేసుకోవడానికి వాడుకుందాం. ఇప్పుడు బీట్రూట్ స్లైసింగ్ చేసుకుందాం. చూసారుగా స్లైసెస్ ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఆనియన్ స్లైసింగ్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు స్లైసింగ్ బిర్యానీకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇది కటింగ్ బ్లేడు. ఈ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుందాం. చూసారుగా ఎంత సన్నగా కట్ చేసిందో. ఇవి కర్రీస్కు, ఫ్రైకి వాడుకోవచ్చు. ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ చేసుకుందాం. ఈ ఆరెంజ్ జ్యూస్ కు అటాచ్మెంట్ పెట్టుకోవాలి. చూడండి ఎంత నీట్ గా చేసిందో. చూడండి, ఇది పల్ప్ ఆరెంజ్ లాగానే వచ్చింది. ఇప్పుడు యాపిల్ జ్యూస్ చేసుకుందాం.
ఇది జ్యూస్ ని ఫిల్టర్ చేస్తుంది. ఇలా ఫ్రెష్ గా యాపిల్ జ్యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ చేసుకుందాం. ఇప్పుడు చపాతీ పిండి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో 1 కప్పు చపాతీ పిండి వేస్తున్నాను. వాటర్ గ్లాసు లెవెల్ వరకు తీసుకున్నాను. చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చిందో. ఇంకా చపాతీస్ చేసుకోవచ్చు.